గుడ్ ఈవినింగ్ ఆల్. నేను మీ నరహరి చొక్కర, పైథాన్ తెలుగు ట్రైనర్. మనం ప్రస్తుతానికైతే డేటా కలెక్షన్స్ లేదా డేటా స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. సారీ. ఈ డేటా కలెక్షన్స్ లేదా డేటా స్ట్రక్చర్స్ అనేవి మనకి డేటాబేసెస్ మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒక లొకేషన్లో ఎక్కువ డేటాని ఒకే ఒక నేమ్తో, ఇంకా చెప్పాలంటే ఒక సింగిల్ నేమ్తో ఎక్కువ డేటాని హోల్డ్ చేయడానికి ఈ డేటా కలెక్షన్స్ లేదా ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి ఉపయోగపడతాయి. సో దాంట్లో భాగంగా మనం లిస్ట్ సంబంధించి ఆల్రెడీ చూడడం జరిగింది. ప్రధానంగా ఈ డేటా కలెక్షన్స్ మనకి 4 రకాలైనటువంటివి మనం పైథాన్లో చూడగలుగుతున్నాం. అవి లిస్ట్, టపుల్, సెట్ అండ్ డిక్షనరీ. అయితే ఇంచుమించు చిన్న చిన్న తేడాల మినహా, చిన్న చిన్న చేంజెస్ మినహా ఇంచుమించు అన్నీ ఒకేలాగా ఒకే ఆపరేషన్ కోసం, ఒకే పర్పస్ కోసం వాటిని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. అందులో ప్రధానంగా మనం లిస్ట్స్ కోసం తీసుకుంటే గనక ఆల్రెడీ మనం చూసాం. లిస్ట్ ఎట్లా క్రియేట్ చేయాలి, లిస్ట్ ఐటమ్స్ ఎట్లాగా, దాంట్లో లిస్ట్ ఐటమ్స్ యాక్సెసిబిలిటీ కానివ్వండి, ఐటమ్స్ మ్యానిపులేషన్స్, మోడిఫికేషన్స్ చేంజ్ చేయడం కానివ్వండి, అన్వాంటెడ్ ఐటమ్స్ని రిమూవ్ చేయడం కానివ్వండి, అట్లా అన్నీ కూడా మనం లిస్ట్లో చూడడం జరిగింది. సో దాంట్లో ఈ డేటా కలెక్షన్స్లో తరువాతి ఆబ్జెక్ట్ ఏంటి అంటే మనకి టపుల్. అయితే నిన్నటి క్లాస్లో మనం చూసింది ఏంటి అంటే లిస్ట్ ఐటమ్స్ని అట్లాగే ఒక లిస్ట్ నుంచి ఇంకొక లిస్ట్ ఐటమ్స్ని కాపీ చేయడం కానీ, యాడ్ చేయడం కానీ, కంప్లీట్ లిస్ట్ని మనం యాడ్ చేయడం కానీ, అట్లాగే లిస్ట్కి ఉన్నటువంటి ఓవరాల్ మెథడ్స్, వాటి యొక్క అప్లికేషన్స్ అనేవి నిన్నటి వరకు మనం చూడడం జరిగింది. ఇవాల్టి క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోతున్నటువంటి తర్వాత డేటా కలెక్షన్ ఏదైతే ఉందో అది టపుల్. టపుల్ అంటే మనం ఏమంటున్నామంటే టపుల్స్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ అ సింగిల్ వేరియబుల్. అదే మనం చెప్తున్నాం. ఇప్పటిదాకా కూడా ఒక వేరియబుల్లో మనం ఒకే ఒక ఆబ్జెక్ట్ లేదా ఒకే ఒక ఎలిమెంట్, ఒకే ఒక ఐటమ్ని మనం స్టోర్ చేసుకోగలుగుతున్నాం. బట్ ఒక లొకేషన్లో ఒక నేమ్తో ఎక్కువ డేటా స్టోర్ చేయడానికి ఉపయోగపడే తర్వాత ఆబ్జెక్ట్, డేటా కలెక్షన్స్ తర్వాత ఆబ్జెక్ట్ ఏదైతే అది టపుల్. సో ఈ టపుల్ యూజ్ చేసి మీరు ఒకే ఒక నేమ్ ఐడెంటిఫికేషన్తో, ఒకే ఒక నేమ్ సింగిల్ నేమ్ రిప్రజెంటేషన్తో ఎక్కువ ఐటమ్స్ని, ఎక్కువ డేటాని మనం హోల్డ్ చేయగలుగుతాం. సో అయితే ఆల్రెడీ ఇది మనం లిస్ట్లో కూడా చూస్తున్నాము. బట్ లిస్ట్కి దీనికి చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయి. దాంట్లో ఆ చేంజెస్ ఏంటో మనం చూద్దాము. బట్ టపుల్కి వచ్చేపాటికి ఏమని చెప్తున్నామంటే టపుల్ ఈజ్ ఎ కలెక్షన్ విచ్ ఈజ్ ఆర్డర్డ్ అండ్ అన్చేంజబుల్. సో ఆర్డర్డ్ అంటే ఏంటి, అన్చేంజబుల్ యొక్క ఎట్లా మనం చేంజ్ చేయలేము అది కూడా మనం చూద్దాము. అయితే టపుల్స్ మనం క్రియేట్ చేసేటప్పుడు జనరల్గా మనం ఇదివరకు ఒకసారి అనుకున్నాం, లిస్ట్స్ క్రియేట్ చేసేటప్పుడు అయితే కనుక లిస్ట్కి మనం స్క్వేర్ బ్రాకెట్తో యూజ్ చేయడం జరుగుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ మీరు ఎల్ అనుకుంటే కనుక దాన్ని మనం స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేసి క్రియేట్ చేయడం జరుగుతుంది. సే లైక్ ఎల్ ఈక్వల్ స్క్వేర్ బ్రాకెట్, ఇది క్రియేషన్ ఆఫ్ లిస్ట్. బట్ అదే టపుల్ని మీరు క్రియేట్ చేయాలంటే టపుల్ నేమ్ ఈక్వల్ పారాంథసిస్, దీన్ని మనం రౌండ్ బ్రాకెట్స్ అని చెప్తాం. ఇది బేసిక్ డిఫరెన్స్ లిస్ట్ కింద టపుల్కి. సో ఎల్ ఈక్వల్ స్క్వేర్ బ్రాకెట్, సో టైప్ ఆఫ్ ఎల్ అది అవుతుంది లిస్ట్. అట్లానే నేను టీని టపుల్ అనుకుంటే టీ ఈక్వల్ రౌండ్ బ్రాకెట్స్, దాన్ని మనం పారాంథసిస్ అంటున్నాము. ఇప్పుడు టైప్ ఆఫ్ టీ కనుక మనం చూస్తే, అంటే ఈ టైప్ అనే మెథడ్ ఎందుకు ఉపయోగపడుతుందో ఆల్రెడీ మనకు తెలుసు. మనం ఇచ్చినటువంటి డేటా యొక్క టైప్ లేదనుకుంటే మనం తీసుకున్న వేరియబుల్ యొక్క టైప్ ఏంటో చెప్తుంది. ఇక్కడ టీ అనే వేరియబుల్ ఏ టైప్ అంటే టపుల్ టైప్ అని చెప్తుంది. అంటే మనం ఏదైనా ఒక వేరియబుల్కి ఈ పారాంథసిస్ లేదా రౌండ్ బ్రాకెట్స్ ఇవ్వడం ద్వారా క్రియేట్ చేయొచ్చు, లేదా టపుల్ అనే ఒక కన్స్ట్రక్టర్, ఒక మెథడ్ ఉపయోగించి కూడా మనం ఒక టపుల్ని క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. అది ఎట్లాగో మనం చూద్దాం. సో అయితే టపుల్ కోసం మనం తెలుసుకునే ప్రయత్నంలో మనం ఏం చెప్తున్నామంటే టపుల్ ఈజ్ ఆర్డర్డ్ బట్ అన్చేంజబుల్. సరే,
అదేంటో చూసే ముందు ఇక్కడ మై టపుల్ అనే పేరుతో నేను ఒక టపుల్ని క్రియేట్ చేసి పెట్టుకున్నాను. దానికి పారాంథసిస్ ఉపయోగించి దాంట్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ లేదా డేటా ఐటమ్స్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అయితే లిస్ట్లో లాగానే లిస్ట్లో లాగానే దీంట్లో కూడా ఒకే నేమ్తో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రతి ఎలిమెంట్కి ఒక ఇండివిజువల్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. దాన్ని మనం ఇండెక్స్ అని చెప్తున్నాం. ఉదాహరణకి ఇక్కడ TUPL1 అనేది టపుల్ అయితే దాంట్లో ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ ఒకే నేమ్తో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఐడెంటిఫికేషన్ ఉంటుంది. ఆ ఇండెక్స్ వాల్యూ 0తో స్టార్ట్ అవుతుంది. అంటే ఇక్కడ యాపిల్ అనేది 0, బనానా అనేది 1, చెర్రీ అనేది 2 అని ఇండెక్స్లోకి వెళ్ళేది మనకి స్టోర్ కాబడింది. మనం కావాలంటే ఒకసారి దీన్ని ట్రై చేసి చూద్దాం. ఇక్కడ TUPL1 అనే పేరుతో నేను ఒక టపుల్ని క్రియేట్ చేసుకున్నాను. ఇందులో ఎలిమెంట్స్ ఇవి. సో ఇప్పుడు టపుల్ 1 ఆఫ్ 0 అంటే ఆ టపుల్లో 0th ఎలిమెంట్ ఏది అంటే యాపిల్ అని. అట్లానే టపుల్ 1 ఆఫ్ 2 అంటే చెర్రీ. దిస్ ఇస్ 0, 1 అండ్ ఆఫ్ కోర్స్ 2. అట్లాగా ఇండెక్స్డ్ వాల్యూస్ అన్నీ కూడా మనం ఉపయోగించి టపుల్లో ఉన్నటువంటి ఇండివిజువల్ ఐటమ్స్ మనం ఈజీగా యాక్సెస్ చేయడం జరుగుతుంది. అలానే మనం ఏమంటున్నాం, ఇది ఆర్డర్డ్ ఇన్ ద సెన్స్ ఒకసారి కనుక టపుల్లో ఐటమ్స్ కనుక మనం క్రియేట్ చేసి పెట్టుకుంటే, స్టోర్ చేసి పెట్టుకుంటే ప్రతి ఐటమ్కి ఒక ప్రాపర్ ఆర్డర్లో స్టోర్ చేయబడుతుందని చెప్తున్నాం కదా. 0, 1, 2 అంటే మీరు అనొచ్చు సార్ ఇది ఆల్రెడీ లిస్ట్లో కూడా చూసాం. ఎస్, లిస్ట్లో కూడా చూసాము, టపుల్లో కూడా ఆర్డర్డ్ ఉంటుంది. బట్ ఎందులో ఆర్డర్డ్ ఉండదు అంటే మీరు అది సెట్లో చూస్తారు, దానికి ప్రాపర్ ఆర్డర్ అనేది ఉండదు. అది ఎక్కడ స్టోర్ అవుతుంది, ఏ విధంగా యాక్సెస్ చేయబడుతుంది అనేది మనం తర్వాత చూద్దాం. కానీ సెట్ అనేది ప్రాపర్ ఆర్డర్లో అది ఉండదు, అన్ఆర్డర్డ్. వెరాజ్ టపుల్కి వచ్చేపాటికి దాంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ కూడా ఒక ప్రాపర్ ఆర్డర్లో ఒక ఇండెక్స్ బేస్ చేసి ఒక ప్రాపర్ ఆర్డర్లో వన్ ఆఫ్టర్ వన్ అక్కడ స్టోర్ చేయబడి ఉంటాయి. ఓకే కదా. సో మనం అర్థం చేసుకుంది ఏంటంటే టపుల్ని క్రియేట్ చేయడానికి మనకు కావాల్సినటువంటి ఒక టపుల్ నేమ్ ఇచ్చి దాని ఎదురుగా రౌండ్ బ్రాకెట్స్ ఉపయోగించి దాంట్లో ఎలిమెంట్స్ అక్కడ మనం అసైన్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే. అయితే సారీ, దీంట్లో మనం ఎలాంటి ఐటమ్స్ పెట్టుకోవచ్చు, ఎలాంటి ఐటమ్స్ అయినా పెట్టుకోవచ్చు. ఒక హోమోజీనియస్ ఎలిమెంట్స్ ఇప్పుడు ఇది తీసుకున్నాం. టపుల్ 1లో మీకు అన్నీ కూడా స్ట్రింగ్ ఐటమ్సే ఉన్నాయి. టపుల్ 2లో మీకు అన్నీ కూడా ఇంటీజర్ ఐటమ్సే ఉన్నాయి. టపుల్ 3లో మీకు అన్నీ కూడా బూలియన్ వాల్యూస్, ట్రూ, ఫాల్స్, ఫాల్స్ లైక్ దట్ అట్లాగానే పెట్టుకోవచ్చు. లేదు, ఒకే టపుల్లో వేరు వేరు డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. అంటే కంపల్సరీ హోమోజీనియస్గానే ఉండాల్సిన అవసరం అయితే అక్కడ లేదు. మన అవసరం మేరకు ఇప్పుడు ఉదాహరణకి ఇదే తీసుకుంటే ఏబిసి అనేది మనకు స్ట్రింగ్, 34 అనేది ఇంటీజర్, ట్రూ ఈజ్ ఎ బూలియన్, వెరాజ్ అగైన్ మెయిల్ అనేది మనకి ఇంటీజర్. ఇది స్ట్రింగ్ మనకు కావాలనుకుంటే ఈవెన్ సమ్ 10.35 డెసిమల్ కూడా మనం అక్కడ పెట్టుకోవచ్చు కాక. ఇందులో మనకున్నటువంటి వాల్యూస్ ఎట్లా అంటే మన రిక్వైర్మెంట్ని బట్టి, మనకున్నటువంటి అవసరాన్ని బట్టి మనం ఎటువంటి వాల్యూస్నైనా ఎలాంటి డేటా ఎలిమెంట్స్నైనా మనం టపుల్లోకి వెళ్ళి స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కాక. ఓకేనా. అయితే మనం ఏమంటున్నాము, టపుల్ ఈజ్ అన్చేంజబుల్. ఏంటి అన్చేంజబుల్? రైట్, ఒక్కసారి కనుక మనం టపుల్లోకి వెళ్ళి ఐటమ్స్ని కనుక క్రియేట్ చేసి పెట్టుకుంటే, సే ఇది మీరు టపుల్ అనుకుంటే టపుల్లోకి వెళ్ళి మీరు ఐటమ్స్ని క్రియేట్ చేసి పెట్టుకుంటే, ఇందాక మనం చూసాం ఇందులో ఏబిసి అని స్టోర్ చేశారు, ఇందులో సమ్ లైక్ 10 అనే వాల్యూ స్టోర్ చేశారు, ఇక్కడ సమ్ వాట్ 10.5 అని స్టోర్ చేశారు, ఇక్కడ ఏదో సమ్ బులెన్ ట్రూ లేదా ఫాల్స్ అని స్టోర్ చేశారు, ఇక్కడ సమ్ కాంప్లెక్స్ 5J అట్లా స్టోర్ చేసాం అనుకుంటే, ఒకసారి స్టోర్ అయిపోయిన తర్వాత వాటిని మనం మాడిఫై చేయడం కష్టతరం అవుతుంది. అండ్ మోర్ ఓవర్ మనం అనుకున్నాం కదా, ప్రతి ఒక్క డేటా ఎలిమెంట్కి ఒక
ప్రత్యేకమైన ఐడెంటిఫికేషన్ ఉంటుంది. దాన్ని మనం ఇండెక్స్ వాల్యూ అని చెప్తున్నాము. ఆ ఇండెక్స్ మీకు 0తో స్టార్ట్ అయ్యి -n1తో ఎండ్ అవుతుంది. జస్ట్ లైక్ లిస్ట్ లాగానే. ఓకే, రైట్. అండ్ ఇంకొక విషయం కూడా మనం అర్థం చేసుకుంటున్నాము. ఈ ఇండెక్సింగ్ అనేది లెఫ్ట్ టు రైట్ స్టార్ట్ అయినప్పుడు 0తో స్టార్ట్ అయ్యి n-1తో ఎండ్ అవుతుంది. అదే రైట్ టు లెఫ్ట్కి అయితే నెగిటివ్ ఇండెక్సింగ్ లిస్ట్లో లాగానే -1, -2, -3, -4, -5 అంటే -1తో స్టార్ట్ అయ్యి -nతో అది ఎండ్ అవుతుంది. ఇది నెగిటివ్ ఇండెక్సింగ్. అంటే ఇక్కడ ఏమవుతుంది, దీంట్లో ఉన్నటువంటి ఏ ఎలిమెంట్‌నైనా మీరు యాక్సెస్ చేయాలంటే పాజిటివ్ ఇండెక్స్ యూజ్ చేసి చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది T అనుకుంటే గనక T ఆఫ్ 1లో ఏముందంటే 10. అలాగే T ఆఫ్ -4లో ఏముందంటే కూడా 10 ఉంది కదా. ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు ఇదే తీసుకుందాం. సో కన్‌ఫ్యూజ్ లేకుండా నేను T అనే పేరుతో ఈ టపుల్ నేను క్రియేట్ చేసి పెట్టుకుంటున్నాను. రైట్. ఇప్పుడు ఏబీసీ ఎక్కడుంది? T ఆఫ్ 0లో. ఇది పాజిటివ్ ఇండెక్సింగ్. అదే నెగటివ్ ఇండెక్సింగ్ అయితే ఏమవుతుంది? T ఆఫ్ -5, రైట్? అంటే లెఫ్ట్ టు రైట్ 0, 1, 2, 3, 4. అదే నెగటివ్ ఇండెక్సింగ్ -1, -2, -3, -4, ఆఫ్ కోర్స్ -5. ఇప్పుడు నీ ట్రూ అనే వాల్యూని యాక్సెస్ చేసుకోవాల్సి వస్తే ఇప్పుడు నేను T ఆఫ్ 2 ఇది పాజిటివ్, T ఆఫ్ -3 ఇది నెగటివ్ ఇండెక్స్. ఈ విధంగా ఒక టపుల్లో ఉన్నటువంటి ప్రతి ఎలిమెంట్‌ని కూడా అవసరం మేరకు మనం ఈజీగా యాక్సెస్ చేసి పెట్టుకోవచ్చు. అయితే ఒకసారి గనుక మనం టపుల్ క్రియేట్ చేసి అందులో ఎలిమెంట్స్‌ని గనుక అసైన్ చేస్తే వాటిని మనం చేంజ్ చేసుకోలేము అంటున్నాము. ఉదాహరణకు ఇప్పుడు లిస్ట్ ఐటెమ్స్ మనకు ఆల్రెడీ ఐడియా ఉంది. లిస్ట్ గనుక తీసుకుంటే సో లైక్ 1, 2, 3, 4, 5 ఇది లిస్టే. సో టైప్ ఆఫ్ L ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఎ లిస్ట్. ఇందులో స్పెసిఫిక్‌గా నాకు 3 ప్లేస్‌లో 10 గావాలి. సో దీని ఇండెక్స్ ఎంత? 0, 1, 2. ఇప్పుడు ట్రై చేద్దాము. L ఆఫ్ 2 ఈక్వల్స్ 10. ఇప్పుడు మనం లిస్ట్ మనం ప్రింట్ చేస్తే 3 ప్లేస్‌లో 10 వచ్చి చేరింది. ఓకే. బట్ అదే టపుల్‌లో మనం ట్రై చేస్తే గనక T ఈక్వల్ సే 1, 2, 3, 4, 5. సో T ఆఫ్ 2లో ఏముంది అంటే 3. ఇప్పుడు ఆ ప్లేస్ నేను 10 పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. సో T ఆఫ్ 2 ఈక్వల్ 10. సో టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటెమ్ అసైన్మెంట్. అంటే వన్స్ క్రియేట్ చేసేసినాక దాంట్లోకి వేరే ఐటెమ్‌ని మనం అసైన్ చేసే కాన్సెప్ట్‌ని అది సపోర్ట్ చేయదు అని అక్కడ చెప్తుందన్నట్టు. దట్ మీన్స్ ఒక విధంగా చెప్పాలంటే రిప్లేస్ మనం చేయలేము. అంటే మోడిఫై చేయలేం. ఇది నంబర్ 1. పోనీ మనం అక్కడ లిస్ట్‌లో ఇన్సర్ట్ అనే ఒక మెథడ్ ఉపయోగించి మనకు కావాల్సిన లొకేషన్‌లో మనం ఇన్సర్ట్ చేసి పెట్టుకున్నాం. సే ఫర్ ఎగ్జాంపుల్ L ఆఫ్ 0, 1, 2, 3 L ఆఫ్ 3లో 4 ఉంది. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నాను? L డాట్ ఇన్సర్ట్ 4 ఐ మీన్ 0, 1, 2, 3 అంటే థర్డ్ ఇండెక్స్ ఏది అంటే వాల్యూ 4. ఆ ప్లేస్‌లో నేను 15 పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మీరు అట్లాగే ఇన్సర్ట్ చేసి పెట్టుకున్నారు. అప్పుడు ఇక్కడ 4 ప్లేస్‌లోకి 15 వచ్చి ఈ 4, 5 కాస్త రైట్‌కి లిఫ్ట్ చేయబడ్డాయి. షిఫ్ట్ చేయబడ్డాయి. ఇప్పుడు అదే ప్రయత్నం మనం టపుల్‌కి కూడా చేద్దాం. సో యాక్చువల్‌గా టపుల్‌లో ఏముంది ప్రెజెంట్ 1, 2, 3, 4, 5 ఉంది కదా. T డాట్ ఇన్సర్ట్ ఆఫ్ 3, సమ్ నేను 9 పెట్టే ప్రయత్నం చేస్తున్నా. అంటే థర్డ్ ఇండెక్స్ 3లో ఆ ప్లేస్‌లో 9ని నేను ఇన్సర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. బట్ టపుల్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ లైక్ ఇన్సర్ట్. అంటే దీనివల్ల మనకు అర్థం అవుతుంది ఏంటంటే ఒక్కసారి గనక మనం టపుల్‌ని క్రియేట్ చేస్తే దాంట్లో ఉన్నటువంటి ఐటెమ్స్‌ని నేరుగా మనం మోడిఫై చేయలేము. అంటే కొత్తగా మనం ఇన్సర్ట్ చేయడం గానీ, దాని యొక్క
ప్లేస్ని మనం షఫుల్ చేయడం కానీ నేరుగా చేయలేము. అంటే నేరుగా చేయలేమంటే వేరే ఆల్టర్నేటివ్ ఉండుండొచ్చు గాక. సరే దానికోసం మనం చూద్దాం. ఏంటి ఆల్టర్నేటివ్ అనేది. బట్ దీనివల్ల మనకు అర్థమవుతుంది ఏంటి అంటే ఇట్ ఈస్ అన్‌చేంజబుల్. మనం ఒకసారి టపుల్ క్రియేట్ చేసి ఐటెమ్స్‌ని చేంజ్ చేయలేము. నెక్స్ట్ ప్రాపర్టీ ఏమంటున్నాము? ఇట్ అలౌ డూప్లికేట్స్. రైట్? సో, ఇప్పుడు మనం ఇంకొక టపుల్‌ని తీసుకుందాం. T2 ఈక్వల్ సే యాపిల్, బనానా, యాపిల్, చెర్రీ, యాపిల్. ఓకేనా? ఒకసారి మనం దీంట్లో ఉన్న ఐటెమ్స్ చూస్తే గనుక యాపిల్ అనే దాన్ని మనం ఎన్ని సార్లైనా పెట్టుకునేదానికి అలౌ చేస్తుంది. బికాజ్ ఇట్ అలౌస్ అస్ టు స్టోర్ డూప్లికేట్ వాల్యూస్. ఓకే. సో డూప్లికేట్ వాల్యూస్ని కూడా మనం అక్కడ పెట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. నెక్స్ట్ ఒక టపుల్ యొక్క లెంత్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అని చూసుకునే దానికి మనకి లిస్ట్లో లాగానే లెన్ అనే ఒక మెథడ్ ఇక్కడ ఉపయోగపడుతుంది. సో లెన్ ఆఫ్ T2 మీకు టోటల్గా 5 ఐటమ్స్ ఉన్నాయి. 1 2 3 4 అండ్ 5. ఈ లెన్ అనే ఫంక్షన్ మనకి దాని యొక్క ఐటమ్స్ లెంత్ లెంత్ ఆఫ్ ద టపుల్ చూడడానికి ఉపయోగపడుతుంది లెన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఒక టపుల్ క్రియేట్ చేసేటప్పుడు మినిమం ఎన్ని ఐటమ్స్ ఉండాలి? ఓకే. ఉదాహరణకు ఒక లిస్ట్ నేను క్రియేట్ చేస్తున్నా. L2 ఇస్ ఈక్వల్ ఇది యాక్చువల్‌గా L2 అనేది లిస్ట్. సో ఇప్పుడు ఇందులో నేను 10 అని ఒక ఐటెమ్ పెట్టి చూస్తున్నాను. సో టైప్ ఆఫ్ L2 రైట్? సో సింగిల్ ఐటెమ్‌తో కూడా మీరు లిస్ట్‌ని క్రియేట్ చేయగలుగుతున్నారు ఇక్కడ. సింగిల్ ఐటెమ్‌తో కూడా లిస్ట్‌ని క్రియేట్ చేయగలుగుతాం. ఫర్ ఎగ్జాంపుల్ L3 ఈక్వల్ సమ్ 2. సో టైప్ ఆఫ్ L3. దిస్ ఈస్ ఇంట్ అంటే ఒక వేరియబుల్ కిందనే తీసుకుంది తప్ప ఇక్కడ T3 అనేది ఒక వేరియబుల్‌గా తీసుకుంది తప్ప అదొక టపుల్ కింద తీసుకోలేదు. అయితే నేను T3 అనే పేరుతో ఒక టపుల్ క్రియేట్ చేయాలి. ప్రస్తుతానికి నేను ఒకే ఒక ఐటెమ్ దాంట్లో హోల్డ్ చేయాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే T3 ఈక్వల్ 10 కామా పెట్టి చూడండి. ఒకసారి ఇప్పుడు మనం టైప్ ఆఫ్ T3 దెన్ ఇట్ వుడ్ బి ట్రీటెడ్ యాస్ అ టపుల్. ఓకేనా? సో లిస్ట్‌కి మీకు అట్లాంటి రిస్ట్రిక్షన్స్ లేవు. ఈవెన్ ఒక సింగిల్ ఆబ్జెక్ట్, సింగిల్ ఎలిమెంట్‌తో కూడా లిస్ట్‌ని క్రియేట్ చేయొచ్చు. బట్ టపుల్‌కి వచ్చేపాటికి సింగిల్ ఎలిమెంట్‌తో మనం టపుల్‌ని క్రియేట్ చేయలేము. ఒకవేళ మీరు సింగిల్ ఎలిమెంట్ క్రియేట్ చేసి తర్వాత ఎప్పుడైనా దానిపైన మిగతా చూద్దాం అనుకుంటే కామా పెట్టి సారీ విడిచిపెట్టాల్సి ఉంటుంది. క్లియర్ నో? రైట్. అయితే మనం ఎంప్టీ టపుల్ క్రియేట్ చేయలేమా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ L4 ఈక్వల్ టైప్ ఆఫ్ L4 ఇట్స్ అన్ ఎంప్టీ లిస్ట్. L4లో ఏముంది? ఇట్స్ అన్ ఎంప్టీ. అలాగే T4 ఈక్వల్ టైప్ ఆఫ్ T4 ఇట్స్ అ టపుల్. T4లో ఏముంది? ఇట్స్ అన్ ఎంప్టీ. కావాలి అనుకుంటే ఎంప్టీ టపుల్‌ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. బట్ మీరు వాల్యూస్ అసైన్ చేసే పని ఉంటే మాత్రం తప్పనిసరిగా ఒక వాల్యూ ఇచ్చినాక దాని పక్కనే కామా విడిచిపెట్టి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కామా ఇచ్చి అక్కడ విడిచిపెడితేనే అది మీకు ఒక టపుల్ కింద క్రియేట్ చేయబడి ఉంటుంది. ఓకే కదా?
రైట్. ఇకపోతే మనం అనుకుంటున్నాం టపుల్లో మీరు ఎట్లాంటి వాల్యూస్‌నైనా హోల్డ్ చేయొచ్చు. ఐదర్ హోమోజీనియస్ సేమ్ డేటా టైప్ ఉన్న వాల్యూస్ కానివ్వండి, లేదనుకుంటే మిక్స్డ్ డేటా టైప్ వాల్యూస్ కూడా మనం అక్కడ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అన్నట్టు. రైట్. నెక్స్ట్ టపుల్ కన్‌స్ట్రక్టర్ ఉపయోగించి మనం ఎట్లా క్రియేట్ చేసి పెట్టాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం చూద్దాం. యాక్చువల్లీ ఆహ్, టీ2 యెస్. టీ2 అనేది ఒక టపుల్. సో, ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, టీ5 ఈజ్ ఈక్వల్ టపుల్ ఆఫ్ టీ2. సో, టీ5లో ఉన్న వాల్యూస్ అది ఇప్పుడు టైప్ ఆఫ్ టీ5 ఈజ్ ఎ టపుల్. అంటే ఇందాక మనం ఏం చేస్తాం, ఇదే టీ5 డైరెక్ట్‌గా కావాలంటే ఏం చేయొచ్చు, టీ5 ఈజ్ ఈక్వల్ బ్రాకెట్ అట్లా పెట్టి మీరు వాల్యూస్‌ని క్రియేట్ చేసి అందులో పెట్టుకోవచ్చు. లేదనుకుంటే టపుల్ అనే ఒక కన్‌స్ట్రక్టర్ ఇచ్చి గూడా, టపుల్ అనే ఒక మెథడ్ ఇచ్చి కూడా మనం క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. లేదు ఇంకా కావాలి అనుకుంటే సమ్ టీ6 ఈజ్ ఈక్వల్ మామూలుగా ఒక టపుల్ క్రియేట్ చేయడం మనం ఏం చేస్తున్నాము, బ్రాకెట్ ఇస్తున్నాం కదా. రైట్. సో, టపుల్ ఆఫ్ అంటే ఇది ఒక కన్‌స్ట్రక్టర్, ఒక మెథడ్ అని చెప్పడానికి, ఒక ఫంక్షన్ అని చెప్పడానికి మనం ఇట్లా పారాంథసిస్ ఇస్తాం. దీంట్లోపట ఏవేవైతే వాల్యూస్ మీరు పెట్టాలనుకుంటున్నారో ఆ వాల్యూస్‌ని ఈ బ్రాకెట్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సే 11, 21, 31, 41 లైక్ దట్. ఇప్పుడు టీ6 అనేది మీకు ఒక టపుల్ కింద క్రియేట్ అయింది. కన్‌ఫ్యూజ్ ఏం లేదనుకుంటాను. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, టపుల్ అనే కన్‌స్ట్రక్టర్ ఇవ్వటానికి మనం టపుల్ తర్వాత ఈ పరాన్సిస్ బ్రాకెట్స్ పెడతాము. దాని లోపట వాల్యూస్ అసైన్ చేయడానికి యాజ్ లైక్ దిస్. అంటే కారణం ఏంటి? మీరు టపుల్ గాని, లిస్ట్ గాని కన్‌స్ట్రక్టర్స్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా ఒకే ఒక ఆర్గ్యుమెంట్‌ని తీసుకుంటాయి. ఇదంతా కలిపి సింగిల్ ఆర్గ్యుమెంట్ కింద లెక్క. అంటే ఉదాహరణకి అది లేకుండా చూద్దాం. టీ7 ఈక్వల్స్ టపుల్ ఇట్లా ఇచ్చి డైరెక్ట్‌గా వాల్యూస్ అసైన్ చేయండి. సో, మన దృష్టిలో ఇది వాల్యూ అసైన్‌మెంట్ చేస్తుంది. 1, 2, 3, 4, 5 లైక్ దిస్. బట్ అక్కడ మీకు ఎర్రర్ చెప్తుంది. యాక్చువల్‌గా ఈ టపుల్ అనే కన్‌స్ట్రక్టర్ తర్వాత బ్రాకెట్‌లో మనం ఇవ్వాల్సినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఎన్నంటే ఓన్లీ 1. ఒకే ఒక ఆర్గ్యుమెంట్ ఇవ్వాలి. ఇందాక కూడా మీరు అదే చేశారు. ఇందాక ఏమన్నారు? టపుల్ ఆఫ్ టీ2 అనేది సింగిల్ ఆర్గ్యుమెంట్. దాంట్లో ఉండే వాల్యూస్ టీ5లోకి అసైన్ అయ్యుండొచ్చు గాక. బట్ టపుల్ అనే కన్‌స్ట్రక్టర్ లేదనుకుంటే ఫంక్షన్‌లో మనం ఇచ్చినటువంటి నంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఎన్ని అంటే ఒకటే. ఇక్కడ గూడా టీ6 ఈజ్ ఈక్వల్ టపుల్ అనే ఒక కన్‌స్ట్రక్టర్‌లో మనం ఇచ్చినటువంటి ఆర్గ్యుమెంట్స్ ఏంటి ఇదంతా కలిపి ఇట్స్ ఎ సింగిల్ ఆర్గ్యుమెంట్. మన దృష్టిలో 3, 4 ఎలిమెంట్స్ ఉన్నాయని మనం అనుకోవచ్చు గానీ, ఈ బ్రాకెట్స్ ఇవ్వడం ద్వారా దీన్ని ఒక సింగిల్ ఆర్గ్యుమెంట్ కిందనే మనం పాస్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. బట్ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? టపుల్ అని చెప్పి టోటల్‌గా 5 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నావు. సో దట్ అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాం డెఫినిట్‌గా వీటన్నిటిని కూడా మనం ఒక బ్రాకెట్‌లో పెట్టుకుంటే గనక ఇప్పుడు మీకది ఒక టపుల్ కిందన క్రియేట్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ యూ అండర్‌స్టూడ్ రైట్? ఓకే. ఆ తర్వాత మనం అనుకున్నాం గదా! ఒక టపుల్‌లో ఉన్నటువంటి ఒక టపుల్‌లో ఉన్నటువంటి ఐటెమ్‌ని యాక్సెస్ చేయడానికి వాటి యొక్క ఇండెక్సెస్ అనేవి మనకు ఉపయోగపడతాయి. జనరల్‌గా ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అయ్యి n-1తో ఎండ్ అవుతుంది. ఓకేనా? అయితే మనం లిస్ట్‌లో కూడా చూసాము డేటా స్లైసింగ్ అని. అది ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. ఈ డేటా స్లైసింగ్ అనేది అట్లా చేయొచ్చు చూడొచ్చు. డేటా స్లైసింగ్ అంటే ఏంటి? స్లైసింగ్ ఈజ్ నథింగ్ బట్ పార్ట్ ఆఫ్ అ లిస్ట్ ఆర్ అ టపుల్. అంటే మనకున్నటువంటి డేటాలోంచి మనకు కావాల్సిన ఒక చిన్న పార్ట్‌ని తీసుకునే ప్రాసెస్‌ని మనం స్లైసింగ్ అంటున్నాం. జనరల్‌గా స్లైసింగ్ ఇచ్చేటప్పుడు మనకు చేయాల్సింది మనకు తెలుసు కదా! మన యొక్క స్టార్ట్ అండ్ స్టాప్ వాల్యూస్ అక్కడ ఇవ్వాల్సొస్తుంది. అంటే ఇండెక్స్ వాల్యూస్ మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలి. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ మనకు కావాల్సి వస్తే, అప్పుడు మనకి దీని ఇండెక్స్ 0తో స్టార్ట్ అయ్యి 2తో ఎండ్ అవ్వాలి. అంటే స్లైసింగ్ మనం ఏం చేస్తున్నామంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇది ఈ టపుల్ నేమ్ టీ అయితే గనక
టీ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్లో ఎక్కడితో స్టార్ట్ అవ్వాలి మనకి? జీరోతో స్టార్ట్ అవ్వాలి. మధ్యలో కాలన్ పెట్టుకుంటారు. అంటే ఇది స్టార్ట్ వాల్యూ. అలాగే స్టాప్ వాల్యూ ఇక్కడ ఇవ్వాలి. అంటే మనకి ఎక్కడి వరకు రావాలి? 2 దాకా రావాలి. అయితే మనకు తెలుసు కదా, మనం ఈవెన్ లిస్ట్‌లో కూడా చూసాం. మనం ఏదైతే అప్పర్ బౌండ్ లేదంటే స్టాప్ వాల్యూ అంటున్నామో -1తో అది ఎండ్ అవుతుంది. అంటే మనకు 2 వరకు రావాలి అనుకుంటే 3 ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 3 గనుక ఇస్తే దానికి ముందున్నటువంటి ఎలిమెంట్ దగ్గర ఆగుతుంది. అంటే 0-3 అని అర్థం. ఒకసారి దీని ఆపరేషన్ ఏముంటుందో మనం ట్రై చేద్దాం. యాక్చువల్లీ ఇక్కడ మనం తీసుకుంటే ఐ విల్ గో హియర్ రైట్. T6లో T6లో మనకేముంది అంటే 11, 21, 31, 41. అంటే దీని ఇండెక్సింగ్ ఏమైంది? 0, 1, 2, 3. ఇప్పుడు టీ మామూలుగా మనం ఒక సింగిల్ ఇండెక్స్ ఇవ్వడం ద్వారా సింగిల్ వాల్యూని రీడ్ చేయగలుగుతున్నాం. బట్ మోర్ దెన్ 1 వాల్యూని రీడ్ చేయాల్సి వస్తే గనుక దాని యొక్క రేంజ్ అక్కడ స్పెసిఫై చేస్తున్నాము. నాకు ఎక్కడి నుంచి కావాలి? 0 నుంచి 3 వరకు కావాలి. నా దృష్టిలో 0 నుంచి 3 అంటే అర్థం ఏంటి? 0, 1, 2, 3 అని. బట్ అది మీకేమొస్తుంది? ఒక వాల్యూ ముందుగా ఎండ్ అవుతుంది కాబట్టి 0, 1, 2 దాకానే తీసుకుంటుంది. ఇక్కడ 3 ఇచ్చామంటే -2 అనేది మనం లిస్ట్‌లో కూడా చూడడం జరిగింది. ఓకేనా? రైట్? సో, దిస్ ఈజ్ అబౌట్ స్లైసింగ్. సో, ఈ స్లైసింగ్‌లో మనం రేంజ్ ఇవ్వడం ద్వారా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనం దాన్ని రీడ్ చేయాలని చెప్పి స్టార్ట్ వాల్యూ, స్టాప్ వాల్యూ. ఓకేనా? సో, ఒకసారి ఇది కూడా మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాము? టీ ఆఫ్ యాక్చువల్‌గా స్లైసింగ్‌లో స్టార్ట్ అండ్ స్టాప్ వాల్యూ ఇవ్వాలి. ఇక్కడేం చెప్తున్నా నేను? కోలన్ 4 అంటే రైట్. ఇక్కడ మనం స్టార్ట్ వాల్యూ ఇవ్వలా. స్టార్ట్ వాల్యూ ఇవ్వలా. ఓకేనా? ఓన్లీ స్టాప్ వాల్యూ ఇచ్చాం. ఎప్పుడైతే మనం స్టాప్ వాల్యూ ఇవ్వమో స్టార్ట్ వాల్యూ అది 0గా తీసుకుంటుంది. ఒకవేళ గనుక మనం స్టార్ట్ వాల్యూ ఇచ్చి స్టాప్ వాల్యూ ఇవ్వకపోతే లాస్ట్ ఐటెమ్ నథింగ్ బట్ 1. సో, లాస్ట్ ఐటెమ్ కంటే ఒకటి ముందుగా తీసుకునేది మనకు తెలిసిందే కదా! సరే, ఒకసారి మనం ట్రై చేద్దాం. ఇప్పుడు దీని అవుట్‌పుట్ మనకి ఏమై ఉండొచ్చు గాక 0, 1, 2, 3 లైక్ నేను 3 ఇస్తున్నా. సో, దీని అర్థం ఏంటి? 0-3 అని. అలా కాకుండా టీ ఆఫ్ 0 నేను స్టాప్ వాల్యూ ఇవ్వలా. సో, దీని అర్థం ఏంటి? 0 టు ఎండ్. సారీ, టీఎస్ T6 కదా! సారీ. T6 ఏముంది? 11, 20 ఓకే. T6 ఆఫ్ స్టార్ట్ వాల్యూ ఇచ్చాను. ఎండ్ వాల్యూ ఇవ్వలా. అంటే అర్థం ఏంటి? 0, 1, 2, 3 అట్లా కాకుండా T6 స్టార్ట్ వాల్యూ ఇవ్వలేదు. ఎండ్ వాల్యూ ఇచ్చాను. దీని అర్థం ఏంటి? 0 నుంచి చివరి దాకా అని అర్థం అన్నమాట. సో, ఇది ఆల్రెడీ మనం లిస్ట్‌లో కూడా చూడడం జరిగింది. అట్లానే నెగెటివ్ ఇండెక్సింగ్ కూడా మనం చూస్తున్నాం. నెగెటివ్ ఇండెక్సింగ్ -4 నుంచి -1 అంటున్నాం. అంటే అర్థం ఏంటి? ఇది -1, -2, -3, -4, -5. సో, -4 నుంచి -1 యాక్చువల్‌గా అయితే ఇది రావాలి. బట్ మనకి లాస్ట్ వాల్యూ ఏదైతే ఉంటుందో దానికంటే ముందు ఎలిమెంట్‌తో అది ఎండ్ అవుతుందని మనకు తెలుసు. ఉదాహరణకి ఇక్కడ చూద్దాం. యాక్చువల్లీ T6లో ఉన్నటువంటి వాల్యూస్ ఏంటి అంటే 0, 1, 2, 3. ఇంకా నెగెటివ్ ఇండెక్స్ తీసుకోవాలంటే -1, -2, -3, -4. ఇప్పుడు నేను T6 ఆఫ్ ఇక్కడ నెగెటివ్ ఇండెక్సింగ్‌లో -3,
2 minus 1 minus 3 0 1 2 3 minus 1 minus 2 minus 3 అంటే 21. నెక్స్ట్ -1 వరకు వెళ్ళాలంటున్నాను నేను. -1 అంటే ఇక్కడికి వెళ్ళాలి, బట్ దానికంటే ముందు ఒక ఎలిమెంట్ ఎండ్ అవుతుంది కాబట్టి ఈ రెండింటిని అది రీడ్ చేసి అక్కడ మనకి డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది నెగిటివ్ ఇండెక్సింగ్ సంబంధించి. ఇవన్నీ మనం లిస్ట్లో ఆల్రెడీ ఆపరేషన్స్ అన్నీ కూడా చూడడం జరిగింది. ఓకే, ఇకపోతే ఈ ఏవైతే మనకు ఉన్నటువంటి మెంబర్షిప్ ఆపరేటర్స్ యూజ్ చేసి, అంటే ఈ పర్టికులర్ టపుల్లో మనకు కావాల్సిన ఐటమ్ ఉందా లేదా. ఇక్కడ ఏమంటున్నాము, టపుల్ 1లో మనకున్నటువంటి ఐటమ్స్ ఏంటి ఏంటి అంటే యాపిల్, బనానా, చెర్రీ, రైట్. ఒకసారి దీన్ని మనం చూద్దాం. రైట్, ఓకే. సో టపుల్ 1లో మనకి ఏమున్నాయంటే యాపిల్, బనానా, చెర్రీ. బట్ ఇక్కడ మనం ఏం అడుగుతున్నాము, ఇఫ్ దట్ యాపిల్ ఈజ్ దేర్ ఇన్ టపుల్ 1 ఉంటే ఏం జరగాల, ప్రింట్ ఎస్ ఇట్ ఈస్ దేర్. లేకపోతే ఏం జరగాలి, ప్రింట్ నో ఈజ్ నాట్ దేర్. బట్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా యాపిల్ అనేది లిస్ట్లో ఉందా లేదంటే డెఫినెట్గా మీకు ఉంది కాబట్టి ఎస్ ఇట్ ఈస్ దేర్. అంటే ఈ మెంబర్షిప్ ఆపరేటర్స్ అండ్ ఇన్ కానీ నాట్ ఇన్ యూజ్ చేసి మనకి ఒక టపుల్లో మనకు కావాల్సిన ఐటమ్ ఉందా లేదా చెక్ చేసి చూడొచ్చు. ఇది ఆల్రెడీ మనం లిస్ట్లో కూడా చూడడం జరిగింది. క్లియర్? ఐ హోప్ యూ అండర్స్టూడ్, రైట్? ఓకే, నెక్స్ట్ టపుల్ని అప్డేట్ చేయడం ఎట్లా. ఎస్, ఇక్కడ మనం ఇదివరలో ఒకసారి చూసాం కదండి ముందు, అంటే దీనికంటే ఒకసారి అంటే ఈ క్లాస్లోనే. ఇట్ ఈజ్ అన్చేంజబుల్ అంటే టపుల్ ఈజ్ అన్చేంజబుల్ అని చెప్తున్నా. అంటే ఒక్కసారి కనుక మీరు ఐటమ్స్ కనుక టపుల్లోకి క్రియేట్ చేస్తే దాన్ని మనం మార్చలేము. కానీ మీరు అప్డేట్ చేయాల్సి వస్తే, అంటే దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ని చేంజ్ చేయాల్సి వస్తే కనుక, సో డెఫినెట్గా మనం నేరుగా చేయలేము. దానికి ఒక ఆల్టర్నేటివ్ ఉంది. ఏంటి ఆల్టర్నేటివ్ అంటే, మొదటిగా టపుల్ని లిస్ట్ కింద క్రియేట్ చేసి, ఎప్పుడైతే టపుల్లో ఉన్న ఐటమ్స్ లిస్ట్గా క్రియేట్ చేయబడతాయో, ఇప్పుడు లిస్ట్లో మనం చేంజెస్ అది చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మనం టపుల్ కింద కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, ఒకసారి మనం చూద్దాం. రైట్, T6లో ఏముందో చూద్దాం. 11, 21, 31, 41. నేను ఇక్కడ 31 ప్లేస్లో ఒక 51 పెట్టుకుందాం అనుకుంటున్నా. 0, 1, 2. సో మామూలుగా అయితే నువ్వేం చేయాలి, అక్కడ రిప్లేస్ చేయాలంటే T6 ఆఫ్ 2 is equal some 51 or else 61. అది మనకి సాధ్యం కాదు. అసైన్మెంట్ ఆఫ్ వాల్యూ ఈజ్ నాట్ పాసిబుల్ హియర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే, నాకు కావాలి ఏంటి, డెఫినెట్గా ఇది చేంజ్ చేయబడాలా. అంటే నాకు 31 ప్లేస్లో 61 రావాలి. సో నేరుగా అది మనం చేయలేము కాబట్టి మొదటగా మనం ఒక లిస్ట్ని తీసుకుందాం. అంటే ఎక్స్ ఈక్వల్ లిస్ట్ ఆఫ్ దిస్ T6. ఇప్పుడు టైప్ ఆఫ్ T6 మీకు టపుల్గానే ఉంది, బట్ టైప్ ఆఫ్ ఎక్స్ ఈజ్ అ లిస్ట్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, లిస్ట్ ఎట్లాగా మాడిఫై చేసుకోవాలి కాబట్టి మనకి ఎన్ని ఎలిమెంట్ చేంజ్ చేయాలనుకుంటున్నాము, ఎలిమెంట్ నెంబర్ ఇండెక్స్ 2 అంటే ఇది, దీని ప్లేస్ నుండి 61 పెట్టుకోవాలి. అప్పుడు నేను ఏం చెప్తాను, ఎక్స్ ఆఫ్ 2 ఈక్వల్ 61. బట్ బిఫోర్ దట్ ఎక్స్లో ఏముంది, 11, 21, 31, 41.
ఎక్స్ ఆఫ్ టూలో ఏముంది 31 ఉంది. ఓకే, సో ఎక్స్ ఆఫ్ టూ ఈక్వల్స్ 61. ఇప్పుడు మనం ఎక్స్ని చూస్తే కనుక 31 ప్లేస్లో 61 వచ్చింది. అయితే ఇప్పటిదాకా ఇది మీకు లిస్ట్గానే ఉంది. ఇప్పటిదాకా కూడా అది లిస్ట్గానే ఉంది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే టపుల్ కింద కన్వర్ట్ చేయాలి. నాకున్న టపుల్ పేరు ఏంటి అంటే T6. ఇప్పుడు T6లో ఉన్నటువంటి 31 ప్లేస్లో 61 మార్చడం నాకు సాధ్యం కాలేదు కాబట్టి దీన్ని ముందుగా నేను లిస్ట్ కింద కన్వర్ట్ చేసి T6 యొక్క ఐటమ్స్ని ఒక లిస్ట్ కింద కన్వర్ట్ చేసి లిస్ట్లో చేంజెస్ చేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ నేను టపుల్ కింద మార్చాలి. T6 ఇస్ ఈక్వల్ టపుల్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు T6ని కనుక నేను చూస్తే ఇందాక నాకు ఏదైతే చేంజ్ చేయాల్సినటువంటి 31 ప్లేస్లో 61 అక్కడి నుంచి చేంజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి మనం గుర్తు చేసుకుందాము. ఒక్కసారి కనుక మనం టపుల్ని క్రియేట్ చేసి దాంట్లో ఏదైనా కనుక ఐటమ్స్ని మనం అసైన్ చేస్తే అది వన్స్ ఫర్ ఆల్ చేంజెస్ అది మనం చేసుకోలేము. చివరిదాకా ఆ ఎలిమెంట్స్తో మనం కంటిన్యూ అవ్వాల్సిందే. కానీ మనకున్నటువంటి అవసరం మేరకు టపుల్లో ఉన్నటువంటి ఐటమ్స్ని చేంజ్ చేయాల్సి వస్తే దానికి ఉన్నటువంటి ఒక దారి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం లిస్ట్ కింద కన్వర్ట్ చేసుకొని ఆ లిస్ట్లో ఉన్నటువంటి ఐటమ్స్ని చేంజెస్ చేసి మళ్ళా ఆ లిస్ట్ని మనం టపుల్ కింద మార్చుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ ఇదే తీసుకున్నాం. ఎక్స్ అనేది టపుల్. ఇప్పుడు వైలోకి ఎక్స్ అనే లిస్ట్ని మనం ఎక్స్ని లిస్ట్ కింద కన్వర్ట్ చేసి పెట్టుకున్నాం. అంటే ఇప్పటికి వచ్చేపాటికి ఎక్స్ టపుల్ అయితే వై లిస్ట్ అయింది. వై ఆఫ్ 1 అంటే బనానా ప్లేస్లో మనం కివి పెట్టుకున్నాము. మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాము, వైని అగైన్ ఎక్స్ కింద రోల్ బ్యాక్ చేసాము. ఇప్పుడు ఎక్స్లో ఉన్నటువంటి యాపిల్ బనానా ప్లేస్లో యాపిల్ కివి చెర్రీ అంటే మనకు కావాల్సినటువంటి ఆపరేషన్ ఇక్కడ మనకి సక్సెస్ఫుల్గా జరిగింది. మేబీ టైప్ కాస్టింగ్ చేసి ఉండొచ్చు కనుక బట్ స్టిల్ మనకు కావాల్సినటువంటి ఆపరేషన్ అయితే అక్కడ మనకి సక్సెస్ఫుల్గా జరిగింది. ఇది నెంబర్ 1. అట్లాగే నెంబర్ 2 యాడింగ్ ఆఫ్ ఐటమ్స్. మనం యాడ్ చేయొచ్చా? మామూలుగా లిస్ట్లోకి అపెండ్ అంటే ఏమవుతుంది, ఇది లిస్ట్లో మనం చూసాము. ఫర్ ఎగ్జాంపుల్ రైట్, ఎక్స్ అనేది ఇక్కడ ఏంటి లిస్ట్ కదా, ఇందాక మనం కన్వర్ట్ చేసాం కదా, అంటే ఎక్స్లోకి అసైన్ చేసాం కదా. టైప్ ఆఫ్ ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ లిస్ట్. సో ఇప్పుడు నేను ఎక్స్ డాట్ అపెండ్ ఆఫ్ 100 పెట్టుకోగలుగుతున్నాను కదా. 100 వచ్చి చివరికి వచ్చి యాడ్ అయ్యింది. లిస్ట్ ఐటమ్స్ మనం మాడిఫై చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు నేను T6 11 21 ఇప్పుడు నేను T6 డాట్ అపెండ్ ఆఫ్ 100 అని చెప్తాను. అది సాధ్యం కాదు అపెండ్ అక్కడ, ఎందుకంటే మనం చెప్తున్నాం కదా దాన్ని మనం చేంజెస్ రిప్లేస్ చేయడం కానీ ఇన్సర్ట్ చేయడం కానీ కొత్తగా యాడ్ చేయడం కానీ అది అలౌ చేయదు. బట్ నేను 100 దీనికి యాడ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి, సింపుల్ ఇందాకలాగానే ఎక్స్లోకి కన్వర్ట్ చేసి మళ్ళీ నేను యాడ్ చేసుకోవాల్సిందే కదా. సో ఎక్స్ ఈక్వల్ లిస్ట్ ఆఫ్ T6. ఎక్స్లో ఏముంది అంటే 11 21 61 41. సో ఎక్స్ డాట్ అపెండ్ ఆఫ్ 100. ఎప్పటికీ T6లో ఏముంది, ఇదే ఉంది 11 21 61 41. బట్ 100 నాకు ఎక్స్లోకి యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, అగైన్ T6 ఈక్వల్ టపుల్ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు నేను T6ని కనుక చూస్తే 100 వచ్చినాక అక్కడ యాడ్ అయింది. అంటే డెఫినెట్గా చేంజెస్ చేయాలి అంటే టైప్ కాస్టింగ్ చేయడం ద్వారా దాన్ని కన్వర్ట్ చేయడం ద్వారా ఒక మోడ్ నుంచి ఇంకొక మోడ్కి టపుల్ నుంచి లిస్ట్ కింద కన్వర్ట్ చేసి లిస్ట్లో చేంజెస్ చేసి అగైన్ మళ్ళీ మనం టపుల్లోకి కన్వర్ట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఓకే కదా, రైట్. నెక్స్ట్ వీ హ్యావ్ అదర్ ఆపరేషన్ ఇస్ నోన్ యాజ్ అన్ప్యాకింగ్ ఆఫ్ టపుల్. అంటే ఏం లేదు, మనం ఫ్రూట్స్ అనేది ఒక టపుల్ అయితే రైట్,
ఇక్కడ ఫ్రూట్స్ అనేది టపుల్ అయితే ఫ్రూట్స్ అనే టపుల్ ఏముంది అంటే యాపిల్, బనానా, చెర్రీ. టోటల్‌గా మనకి 3 వాల్యూస్ ఉన్నాయి. అయితే మనం ఇది అన్‌ప్యాకింగ్ ఆఫ్ లిస్ట్ కూడా మనం చూసాం. అంటే ఒక లిస్ట్ ఐటెమ్స్‌ని మనం వేరే వేరియబుల్‌లోకి మనం కన్వర్ట్ చేసి పెట్టుకోవచ్చు. సింపుల్‌గా ఏం లేదు. ఇక్కడ ఒక 3 వేరియబుల్స్ తీసుకొని ఏ, బి, సి ఈక్వల్స్ ఫ్రూట్స్. సింపుల్. ఇప్పుడు ఏలో ఏముంది? ఫ్రూట్స్‌లో ఫస్ట్ ఐటెమ్ యాపిల్, బిలో సెకండ్ ఐటెమ్, సిలో థర్డ్ ఐటెమ్. ఇది క్లియర్ కదా? ఇట్స్ వెరీ సింపుల్. ఇట్స్ వెరీ సింపుల్. మనం అక్కడ ఏం చేసాం సింపుల్‌గా మనం ఇక్కడ ఫ్రూట్స్ అనే ఒక టపుల్ తీసుకొని యాపిల్, బనానా, చెర్రీ. ఇప్పుడు మనం దాన్ని వీటిలోకి అసైన్ చేస్తున్నాం. ఈజ్ ఈక్వల్ ఫ్రూట్స్ అనగానే ఫస్ట్ ఐటెమ్ ఏలోకి, సెకండ్ ఐటెమ్ బిలోకి, థర్డ్ ఐటెమ్ సిలోకి ఆటోమేటిక్‌గా అది అసైన్‌మెంట్ జరిగిపోతుంది. ఇది లిస్ట్‌లో కూడా మనం చూడడం జరిగింది. ఒకసారి మనం కావాలంటే ట్రై చేయొచ్చు. లిస్ట్ ఈక్వల్ 10, 20, 30. సో చూద్దాం. ఏ, ఎక్స్, వై, జెడ్ ఈక్వల్ ఎల్ ఎక్స్ 10, వై 20, జెడ్ 30. క్లియర్ కదా? ఈ ప్రాసెస్ మనం ఏమంటున్నామంటే అన్‌ప్యాకింగ్ ఆఫ్ ఎ టపుల్. టపుల్‌ని తీసుకొని దాని యొక్క వాల్యూస్ మనం ఇండివిడ్యువల్ వేరియబుల్‌కి అసైన్ చేసాం. అయితే ఇక్కడ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు తీసుకున్నటువంటి ఐటెమ్స్, తీసుకోబోతున్నటువంటి వేరియబుల్స్ యొక్క నంబర్ సేమ్ అయి ఉండాలి. రిమెంబర్ ఇక్కడ 3 ఐటెమ్స్ ఉన్నాయి. సో దట్ 3 వేరియబుల్స్‌లోకి మనం అసైన్ చేసి పెట్టుకోవచ్చు. అయితే కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు తీసుకున్నటువంటి టపుల్ ఐటెమ్స్‌కి మీరు అసైన్ చేయబోతున్నటువంటి వేరియబుల్ నంబర్‌కి సంబంధం లేకపోవచ్చు. పొంతన లేకపోవచ్చు. ఉదాహరణకి ఇదే తీసుకుందాం. ఇక్కడ ఫ్రూట్స్ అనే ఒక టపుల్ నేను తీసుకుంటున్నాను. దీంట్లో మనకు ఓవరాల్‌గా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఎన్ని అంటే 1, 2, 3, 4 అండ్ ఆఫ్ కోర్స్ 5. సో, డెఫినిట్‌గా నేను దేంట్లో ఎన్ని ఎన్ని వేరియబుల్‌లోకి అసైన్ చేయాలంటే అక్కడ 5 వేరియబుల్స్ ఉండాలి. కానీ ఇక్కడ ఒక సిట్యుయేషన్ మీరు చూస్తున్నారు. ఏ, బి, సి ఈక్వల్స్ ఫ్రూట్స్. ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది. టూ మెనీ వాల్యూస్ టు అన్‌ప్యాక్. అంటే యాక్చువల్‌గా మీకు 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనం మూడిటి వరకే అది అలౌ చేస్తుంది. కాకపోతే మీరు అన్‌ప్యాక్ చేసేటప్పుడు 3 కంటే ఎక్కువ అంటే మీరు తీసుకున్నటువంటి వేరియబుల్స్ కంటే మీరు అన్‌ప్యాక్ చేయాల్సినటువంటి ఎలిమెంట్స్ ఎక్కువుండేటప్పుడు అది యాక్సెప్ట్ చేయదు. బట్ స్టిల్ నా రిక్వైర్మెంట్ అది ఉంది. ఏంటది అంటే ఐ షుడ్ అన్‌ప్యాక్ దీస్ ఎలిమెంట్స్ ఇంటూ 3 వేరియబుల్స్. మొత్తంగా 5 ఉన్నవ్వండి, 50 ఉన్నవ్వండి నేను 3 వేరియబుల్స్‌లోకే తీసుకోవాలి. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఏదో ఒక వేరియబుల్‌ని మనం ఒక లిస్ట్ కింద డిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక వేరియబుల్. ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? సిని ఒక లిస్ట్ కింద తీసుకుంటున్నాం. అంటే స్టార్ సి. ఇప్పుడు ఒకసారి మనం ట్రై చేస్తే ఏలో ఏముంది అంటే ఫస్ట్ ఎలిమెంట్ యాపిల్. బిలో ఏముందంటే సెకండ్ ఎలిమెంట్ బనానా. సిలో ఏముందంటే మొత్తంగా చెర్రీ దగ్గర నుంచి రాస్‌బెర్రీ వరకు కూడా మీకు ఒక లిస్ట్ కిందది తీసుకోవడం జరుగుతుంది. ఓవరాల్‌గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 3నే. జస్ట్ 1, 2, 3. బట్ థర్డ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అదొక లిస్ట్ కింద మనకక్కడ తీసుకోవడం జరిగింది. మనం లిస్ట్ వితిన్ లిస్ట్ కూడా చూడడం జరిగింది. సబ్ లిస్ట్ లేదా నెస్టెడ్ లిస్ట్స్ అని చెప్తున్నాం. సో, ఈ విధంగా అది మీరు తీసుకునే ఎలిమెంట్ ఎక్కడైనా కావచ్చు. చివరి ఎలిమెంటే కంపల్సరీ లిస్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్
ఫస్ట్ ఎలిమెంట్ నేను లిస్ట్ కింద తీసుకుంటున్నాను. ఏ కమా బి కమా సి ఈక్వల్స్ ఫ్రూట్స్. ఇప్పుడు ఏలో మీకు మొత్తం 3 తీసుకుంది, బిలో అలాగే సిలో. కన్ఫ్యూజ్ అయితే ఏం లేదు కదా. దిస్ ఈస్ వాట్ ఇట్స్ అన్ప్యాకింగ్ ఆఫ్ ద టపుల్, రైట్? సో మిగతా వీటి కోసం మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాము. ఇప్పటికైతే ఇక్కడితో మనం ఆపుదాము.